నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మీ పేరు? మా పేరు శ్రీనివాసులు రెడ్డి. జగన్ గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎలా ఉందంటే ఏం చెప్తారు? సూపర్గా ఉందని చెప్తాం. ఏ మార్పులు చూశారు మీరు? అన్ని మార్పులు చూసినాం, అన్ని దీంట్లో చూసినాం. గతంలో చంద్రబాబు పరిపాలనకి చూసినాము, రాజశేఖర రెడ్డిది చూసినాము, రామారావు చూసినాము. రామారావు బెస్ట్, ఓకేనా. కడవన్నీ డల్లే. రాజశేఖర రెడ్డి, ఒక జగన్మోహన్ రెడ్డి ఫస్ట్. ఏ మార్పు జరిగిందంటే ఏం చెప్తారు? మీ గ్రామం మార్పులు ప్రజలకు బాగా చేసిండేది జగన్మోహన్ రెడ్డి, ఇంకెవరు చేయలే. దేనికైనా ఒకటి బాగా చేసినాడు, చెప్పినట్టు చేసినాడు. చంద్రబాబు నాయుడు మాత్రం మోసగిచ్చలేదు. అది చెప్పింది వాళ్ళు చేయలే. చాలా ప్రజలు చాలా మోసపోయినారు, చాలా లాస్ అయిపోయినారు కూడా. లక్షల్లో లాస్. నేను కూడా లాసే. నేను కూడా 4 లక్షలు లాసు. బంగారు పెట్టి రుణమాఫీ అని చెప్పి నోటీసులు చేసి మళ్ళీ అది అవక బ్యాంక్ వాళ్ళు నోటీసులు పంపిస్తే 4 లక్షలు పోయి కట్టిన అప్పు చేసి అట్లా చాలా మనిషి 100 కిలోల లెక్కన వదిలేసినారు బంగారు కూడా. కాబట్టి చాలా మోసం అయిపోయింది. అది జగన్ వచ్చిన తర్వాత ఏ ప్రాబ్లం, ఆయన చెప్పినట్టు ఇచ్చినాడు. రూపాయినే లే, రూపాయి ఇస్తా అంటే రూపాయి ఇచ్చినాడు. మీకేం లబ్ధి జరిగింది? మాకు అన్ని బాగానే జరిగింది. మాకు వ్యవసాయం, అది వ్యవసాయం, రైతు భరోసా వస్తుంది, పింఛన్ వస్తుంది. ఏది కావాల్సింటే మనకు కావాలంటే పోతే టక్కని పనులు అవుతాయి. మన వాలంటీర్ మనం చెప్తే కరెక్ట్ గా చేస్తారు, బాగా చేస్తారు. మళ్ళీ గెలుస్తాడా జగన్? సూపర్ గా, మళ్ళీ మధ్యస్థమే లేదు. ఇదే కాదు, అన్ని నియోజకవర్గాలు గెలుస్తాయి. ఇది మాత్రం షూర్. మోహిత్ రెడ్డి గెలుస్తాడా? గ్యారెంటీ. ఎక్కడ గెలకపోయినా ఇది గెలుస్తుంది. చంద్రగిరి గ్యారెంటీ, డెఫినెట్. దీనికి తిరిగే లేదు. 50 మనిషి వచ్చి నిలబడినా కుదరదు, ఇదే వచ్చేది. శివిరెడ్డి మరి ఒంగోలు పోయాడు కదా. ఒంగోలు బాని, అమెరికా బాని. ఆయన ఇక్కడ ఉన్నట్టే మాకు లెక్క. మాకు 7 ఉన్నట్టే ఆయన లెక్క. అది ఓ ఫోన్ కొడితే పరిగెత్తా వస్తాడు ఏడన్నా ఉన్ని. అటువంటి ఎమ్మెల్యే ఎక్కడా లేడు. జగన్ పని అయిపోయింది, 45 రోజులే టైం ఉంది అని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. జరిగిపోయేది అది వాళ్ళకే కొడుతుంది. అది అంతే. వాలంటీర్లు నేను ఉంచుతాను, తీసేయను, మీరేం భయపడకుండా అంటున్నాడు కదా. అన్నాడు. అన్నీ వాళ్ళు చెప్పింది ఈరు సార్, అన్ని మోసం. అది అంత మోసం, అంతా గ్యారెంటీ మొత్తం మోసమే. 5,000 6,000 పింఛన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. అంతా మోసమే. లాస్ట్ కి ఇచ్చేది మళ్ళీ 2,000 అంటాడు ఆయన. మరి మద్యం తాగే వాళ్ళకి కల్తీ మద్యం అమ్ముతాడారు. మంచి బ్రాండ్ తెప్పిస్తారని పవన్ కళ్యాణ్ చెప్తాడు. అదే ప్రజలు ఎవరిని నమ్ముతారా? ఇప్పుడు తీసేయాలని ఏనంటామంటే మళ్ళీ మేము ఇంత తెచ్చి పెడతాము తాగండి అంటే ఎట్లా? జనాలు తాగబోతే ఇప్పుడే సౌడి చేస్తా ఉన్నారు దిగుదెలియకుండా. ఆడవాళ్ళు ఇంట్లో తిండికి లేక ఉండే డబ్బంతా ఎత్తిపోయి బ్రాండ్ షాపులు ఇచ్చేసి దిక్కుదెల్లికి చచ్చిపోతాడారు. మళ్ళా వాళ్ళు మేము మంచి బ్రాండ్ తెచ్చి పెడతాము, మీరు తాగండి అని చెప్తా ఉన్నారు. ఎవరు? పవన్ కళ్యాణ్. అంత డూపు వాళ్ళు చేసేది. జగన్ గెలుస్తాడు గ్యారెంటీ సార్. దాంట్లో ఏమైనా మాత్రం రిమార్కే లేదు. సింగిల్ గా వస్తాడు, సింగిల్ గానే గెలుస్తాడు. వాళ్ళు 10 మనిషి వచ్చి ఊట చేరినా ఈయన ఒకటే. ఈయనకి ఎవరు సపోర్ట్ లే, మేమే సపోర్ట్. అది. థ్యాంక్ యూ.